రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబొత్తాండ గ్రామ పంచాయతీ 7వ వార్డులో వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలంగా వార్డంతా చీకటమయంగా మారడంతో రాత్రి వేళలో బయటకు రావాలంటేనే స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై వార్డు మెంబర్ ఆంబోతు సక్కి పలుమార్లు గ్రామ కార్యదర్శికి సర్పంచ్కు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వార్డు మెంబర్ అభ్యర్థి ఆంబోతు రవీందర్ మరియు కాలనీ వాసులు మాట్లాడుతూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వీధి దీపాలు కూడా వేయలేని స్థితిలో పంచాయతీ పాలకవర్గం ఉందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమ వార్డులో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం ఆంబొత్తాండ గ్రామంలో మా 7వ వార్డులో బాలాబిచ్చి ఇంటి దగ్గర వీధి లైట్లు రావడం లేదు. ఈ విషయంపై నేను గ్రామ సెక్రటరీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, కారోబారికి చెప్పడం జరిగింది. నేను 7వ వార్డు మెంబర్ అభ్యర్థిగా నేను వాళ్లకు అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వీధి లైట్లు విషయం పైన స్పందించలేరు. దయచేసి నేను ఇప్పటికైనా మన గ్రామ సెక్రటరీ గారికి, గ్రామ సర్పంచ్ గారికి దయచేసి అడుగుతున్నాను. ఏమిటంటే మా 7వ వార్డులో బాలబిచ్చి ఇంటి దగ్గర వీధి లైట్లు లేదు. తక్షణమే వీధి లైట్లు వేపేయాలని కోరుకుంటుంది. ఎందుకంటే అక్కడ వీధి లైట్లు లేదు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నన్ను వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు. క్వశ్చన్ ఏమి వేస్తున్నారంటే నీకు మేము అంత కష్టపడి మీకు 7వ వార్డు అభ్యర్థిగా గెలిపించినాము, మాకు ఏం సాయం చేస్తున్నావు, మాకు మా 7వ వార్డులో ఒక వీధి లైట్ లేదు, మేము మీకు నెల రోజుల నుంచి అడుగుతున్నాము, నువ్వు ఇంకా మా సమస్యలను ఎందుకు పరిష్కారం చేస్తలేవని నాకు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నేను ఇదే విషయంపై గ్రామ సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, కారోబారికి కూడా చెప్పినాను. ఇప్పటి వరకు నేను చెప్పి దాదాపు నెల రోజులు అవుతుంది, ఇప్పటి వరకు స్పందించలేరు. దయచేసి నేను ఒకటే ఈ విషయంపై ఇప్పటి కూడా అడుగుతున్నాను. దయచేసి మా 7వ వార్డులో వీధి లైట్లు బాలబిచ్చి ఇంటి దగ్గర వేపేయాలని కోరుకుంటాను. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నేను అంటున్నాను, పాములు 3 పాములు ఆ రోజు అక్కడ 3 పాములు కొట్టడం జరిగింది, తాస్ పాములు. కాబట్టి మీరు అర్థం చేసుకొని కొంచెం ఆ లైట్లు వేపేయాలని కోరుకుంటున్నాను.